అది ప్లాన్ చేయటంలో ఎటువంటి తప్పు లేదు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ప్లాన్ చేయటంలో. ఎందుకంటే వ్యవస్థాపకుడు, ఆయన పేరు మీద స్థాపిస్తే బాగానే ఉంటుంది. కాకపోతే అది ప్రజాధనం అయితే మాత్రం తప్పు. 1750 కోట్లు పెట్టి గవర్నమెంట్ డబ్బుతో చేయటం ఎంతవరకు సబబు చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే, నిన్నటిదాకా మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవు అన్నారు. 500 కోట్లు పెడితే డెఫినెట్గా చక్కగా మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఆ 500 కోట్లు ముఖ్యమా, పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు ముఖ్యమా, లేకపోతే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టమనండి. చంద్రబాబు గారు అంటున్నారు కదా, నాకు దేశంలో చిటికేస్తే డబ్బులు వస్తాయి అని. అదేదో ప్రజాధనం కాకుండాను చంద్రబాబు గారు డబ్బో, లేకపోతే నారాయణ గారి డబ్బో, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఫండ్ చేస్తే డెఫినెట్గా పెట్టించమనండి. అదేవిధంగా మనం చూసుకుంటే గుంటూరు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులు దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ మెడికల్ కాలేజీకి డెవలప్ చేశారు. ఆ విధంగా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు గారిని ఫారిన్ డబ్బు, లేకపోతే చంద్రబాబు గారి జేబులో డబ్బులు ఉంటే డెఫినెట్గా దానికి వెచ్చించవచ్చు. కాకపోతే మెడికల్ కాలేజీ ఎంత ముఖ్యమో చంద్రబాబు గారు కూడా అర్థం చేసుకొని సానుకూలంగా మెడికల్ కాలేజీలకు 500 కోట్లు రిలీజ్ చేస్తే పేద విద్యార్థులైన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఎంతోమంది జీవితాంతం కూడా చెప్పుకుంటారు ఈ విధంగా మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్లానింగ్తో ఆ 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయి స్టార్ట్ చేసడం జరిగింది. కానీ దాన్ని నిర్వీర్యం చేశారు. డెఫినెట్గా పీపీ మోడ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి మేము వస్తే డెఫినెట్గా మళ్ళీ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఆ భయంతో టెండర్ వేయడానికి కూడా ఏ మెడికల్ కాలేజీ ఓనర్ కూడాను, లేకపోతే ఏ సంస్థలు కూడా ధైర్యం చేయలేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలా. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం డెఫినెట్గా ఆయన వ్యవస్థాపకుడు, ఆయన డెఫినెట్గా ఆయన విగ్రహం పెట్టుకోండి, మీ డబ్బు మీ జేబుల్లో డబ్బు తీసి పెట్టండి, కాదంటలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రం గురించి పోరాడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా పెడితే చాలా బాగుంటుంది. అది ఆలోచించుకోవాలి గవర్నమెంట్.